రోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని మన జిల్లాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మార్నింగ్ ర్యాలీ చేశాము. 300 మందితోటి ఎన్జిఓస్ అండ్ హెల్త్ స్టాఫ్, ఐసిటిఎస్ సిబ్బంది, ఏఆర్టీ సిబ్బంది అందరూ కలిసి ర్యాలీ చేయడం జరిగింది. అందులో సబ్ కలెక్టర్ గారు పార్టిసిపేట్ చేశారు, ముందుకు నడిపించారు ర్యాలీని. అదేవిధంగా తర్వాత మీటింగ్ తీసుకున్నాము. అందరం కూర్చొని ఇంతవరకు ఏం జరిగింది జిల్లాలో, ముందుగా తర్వాత ఫ్యూచర్లో మనం చేయవలసింది ఎట్లా అనేది అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇంతవరకు ఈ సంవత్సరంలో మనకి 193 హెచ్ఐవి కేసులు ఐడెంటిఫై అయినాయి. ఫ్యూచర్లో లింక్ వర్కర్స్ ఉన్నారు. 33 జిల్లాల్లో ఎక్కువ హెచ్ఐవి పేషెంట్స్ ఉన్న జిల్లాలో లింక్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఐడెంటిఫై చేసి యువతకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ నుంచి ఎవరైనా ఉన్నట్టయితే ఆ గ్రామాలలో హెచ్ఐవి బారిన పడకుండా వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడము, అవసరమైన వాళ్ళకి పరీక్షలు చేయించడము, అదేవిధంగా ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇప్పించడము అనేది జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా మనకి ఈ కార్యక్రమాలన్నీ పిహెచ్సి పరిధిలో అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎన్జిఓస్ పాల్గొన్నారు. ఇందులో దిశ ఎన్జిఓ పాల్గొన్నారు, ఎస్ఎస్కే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన ఐసిటిఎస్లు ఉన్నాయి, 4 చోట్ల ఉన్నాయి జిల్లాలో. వికారాబాద్, పరిగి, కొడంగల్ అండ్ తాండూరులో ఉన్నది. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి థీమ్ డిస్రప్షన్ ఓవర్కమింగ్ డిస్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరంలో థీమ్ ఉన్నది. ఈ ప్రకారం ఆటంకాలను తొలగించుకుంటూ దీన్ని మనం ఎయిడ్స్ అధిగమించడానికి మనం ఈ సంవత్సరం చేయవలసింది. అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ, టెస్టులు చేసుకుంటూ, గర్భిణీ స్త్రీలకి టీబీ వ్యాధి ఏదైనా ఉన్నదా అదే అన్నట్టు హెచ్ఐవి వాళ్ళకి అందరికీ కూడా టెస్టులు చేసుకుంటూ వాళ్ళని తగ్గించడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మనం చేసేటటువంటి కృషి ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా కేసులు తగ్గేటట్టు, చాలా వరకు తగ్గినాయి ఎయిడ్స్ కేసులు, ఇంకా తగ్గేటట్టు ప్రయత్నం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా దానిలో అవగాహనగా భాగంగా డిసెంబర్ 1వ తారీఖున జిల్లా సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది. గౌరవనీయులైన జిల్లా సబ్ కలెక్టర్ గారు ర్యాలీని స్టార్ట్ చేశారు. అండ్ గౌరవనీయులైన డిఎంహెచ్ఓ మేడం స్వర్ణకుమారి మేడం గారు అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీంద్ర యాదవ్ గారు అండ్ దాంతోపాటు ఏఆర్టీ సెంటర్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీవుల్లా, నేను అండ్ మా స్టాఫ్, మా తెలంగాణ శాఖకి సంబంధించినటువంటి స్టాఫ్ అండ్ అర్బన్ పిఎస్సి స్టాఫ్, డిఎంహెచ్ఓ స్టాఫ్ అందరు కూడా ఈ ర్యాలీలో, దాంతోపాటు ఎన్జిఓస్ కూడా అండ్ మన జిల్లా వ్యాప్తంగా పనిచేసినటువంటి ఎన్జిఓస్ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అండ్ దాంతోపాటు జూనియర్ కాలేజ్ పిల్లలు అండ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ అందరికి కూడా మీడియా మిత్రుల సహకారంతో ఈ ర్యాలీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అవగాహనలో భాగంగా. అండ్ దాంతోపాటు జిల్లా ఆసుపత్రి ఆడిటోరియంలో ఈరోజు అండ్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహనకు సంబంధించినటువంటి సదస్సు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డిఎంహెచ్ఓ మేడం గారు అండ్ జిల్లా వ్యాప్తంగా మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సిబ్బందికి, ఆరోగ్య సిబ్బందికి అండ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో భాగంగా అండ్ ఈ జిల్లాలో మన జిల్లాలో అండ్ హెచ్ఐవి రహిత జిల్లాగా మనం దీన్ని సాధించాలని భాగంగా మన జిల్లాలో ఈ సంవత్సరము మన జిల్లా ప్రివలెన్స్ కూడా తగ్గడం జరిగింది. అండ్ 0.6% మన జిల్లా తక్కువ ప్రివలెన్స్లో ఉంది, హెచ్ఐవి ప్రివలెన్స్లో. దాంట్లో భాగంగా మన జిల్లాలో అండ్ గర్భిణీ స్త్రీలకు
కావచ్చు అండ్ కీ పాపులేషన్కి కావచ్చు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఏఆర్టీ సెంటర్లో కూడా మనం బెస్ట్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో భాగంగా అందరికి కూడా అండ్ హెచ్ఐవి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి వైరల్ లోడ్ తగ్గడము అండ్ తద్వారా వాళ్ళ జీవిత స్పాన్ కూడా తగ్గకుండా ఉండడము, అన్ని ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ఈ విధంగా సహకరించినటువంటి మీడియా మిత్రులకి, ప్రజా సంఘాలకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.